అన్నీ నాకు పెట్టకండి దయచేసి. ఇమేజ్ ఉన్నవాళ్ళు వెనకాల పడకండి. ఇది నరసింహరావు గారు వచ్చి చెప్పవలసిన చైతన్యవంతమైన ప్రవచనం. సంసారాలు మారే వాళ్ళకి, ఉద్యోగాలు మారే వాళ్ళకి అందరికీ నాకు ఇది సలహా. ఉద్యోగం మారితే ఇంకో ఉద్యోగం దొరకచ్చునమ్మా. సంసారం మారితే పెనం మించి పొయ్యిలో పడినట్టే, పెనం మించి పొయ్యిలో పడినట్టే, అనుమానం లేదు. ఈ వీడు రాక్షసుడైతే వాడు బ్రహ్మరాక్షసుడు వచ్చేస్తాడు. అలాంటి పనులు చేయకూడదు. ప్రవచనకర్తగా ఎట్టి పరిస్థితుల్లో నేను సమర్థించలేను. అంత తీవ్రమైన హింస ఎవరికైనా ఆడాళ్ళకో మగాళ్ళకో ఉంటే వారి నిర్ణయం వారు తీసుకుంటారు. నేను చెప్పవలసింది కాదు, నా నోటితో నేను అనలేను అన్నమాట. మనది మామిడాకుల సంస్కృతి కానీ విడాకుల సంస్కృతి కాదు. అందరూ ఆలోచించాల్సిన విధానం. తప్పించుకోవడం ఇక్కడేదో తగాదా రాగానే నేను బతకలేనా, నా ఉద్యోగం నాకుంది అని మొగాడు అనకూడదు, ఆడదే అనకూడదు. అమ్మ ఇవాళ సమస్య ఏంటంటే ఒక్క మహిళకి చెప్తున్నాను నేను సలహా, నా సోదరిగా. తప్పించుకుని కూడా పిల్లలతో ఉండి కానీ లేక కానీ బయటికి వెళ్ళింది అని కానీ ఆ సంస్థలో పనిచేసే వాళ్ళే పడిపోతారమ్మ కనుక. వాళ్ళు ముందు లోకు కట్టేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ముందు ఫ్యాషన్ కోసం, పైగా నాకేదో ఇదేం తెలియ కోసం అలవాటు ఉన్న మంగళసూత్రం కూడా తీసేస్తారు. ఓ ఫ్యాషన్ కొలుచోడు వేసుకుంటారు. వెంటనే మనటి వరకు మంగళసూత్రం ఎంతో కనపడిందిగా, ఏమైంది అంటారు ఎవరో పక్క మహిళామణులు. వెంటనే వదిలేసిందిట అంటారు. అంటే వదిలేసింది అనగానే ఇంకోటి ఎవడో పట్టుకుంటాడు. ఇక్కడ ఇది ఎవరు అంతకంటే బాగుంటుందా? వీడు ఇవాళ ఏదో చెప్పగానే బాధలు వినేసి అలా ఉంటారండి మగాళ్ళు, అలా ఉంటుందండి అని ఏదో అంటాడు. పొరపాటుని మీ వల్ల పడింది అంతకంటే కిరాతకంగా ఉంటాడు వీడు. మగాడికైనా అంతే నేను ఇచ్చే సలహా. భార్యతో ఏవో కొన్ని తలనొప్పులు ఉండొచ్చు, పెద్ద సమస్య కాదు అది. నేను సరదాగా అంటూ ఉంటాను, అర్ధాంగి అని ఎందుకంటారంటే అర్థం కాదు కాబట్టి అర్ధాంగి అంటారు, అర్థమైతే పూర్ణాంగి అనేవారు. పూర్వం శాస్త్రమే చెప్పారేమో మనం అనుకుంటాం కానీ శ్వేతవర్ణం చవాయసం మత్స్యపాదే జలే పశ్యేన్ నచ స్త్రీ హృదయే స్థితం. 2 పాదాలు ఉండేటువంటి చేపలను మీరు చూడొచ్చుట. వాత్స్యాయన కామసూత్రంలో చెబుతాడు ఈ శ్లోకం. అది కూడా చదివా. అందులో చెబుతాడు స్పష్టంగా. ఏమిటి? శ్వేతవర్ణం చవాయసం, తెల్లని కాకులు లేవంటారు, ఎక్కడో అక్కడ ఉంటాయి, కనుక్కోవచ్చు, చూడొచ్చు, పర్వాలేదు. చేపకు కాళ్ళు ఉండవు కానీ కాళ్ళు ఉన్న చేపలు కూడా ఉండొచ్చు, కనిపెట్టచ్చు. కాళ్ళు ఉన్న చేపల్ని కనిపెట్టచ్చు, తెల్లని కాకుల్ని కనిపెట్టచ్చు. కానీ స్త్రీ హృదయంలో ఏముందో కనిపెట్టడం కష్టం అన్నాడు. శాస్త్రకారులు చెప్పిన దాన్ని నేను చెబుతున్నాను. మహిళా సంఘాలు వాళ్ళు గొడవ చేస్తే నమస్కారం. ఇప్పుడైతే మేడం మీకు అర్థం కాలేదు. అర్థం కాలేదు నిజానికండి అమ్మ, అలా కాదు. అర్థం కానిదే ఆనందంగా ఉంటుంది. మీరు గమనించండి, మన పిల్లలు హిందీ పాటలు వింటారు ఎక్కువ, ఎందుకు అర్థం కావు కాబట్టి. అర్థమయ్యే పాట వినవానండి, వీడు వినడం. అర్థం కాదే ఎక్కువ బాగుంటుంది. అసలు చాలామందికి సాహిత్యం కంటే ఎక్కువ సంగీతం ఆనందం కలిగించింది, అర్థం కాదు కాబట్టి. సంగీతంలో అర్థమయ్యేందుకు ఏముంది? సాహిత్యం వినరు, ఎందుకు కవి సమ్మేళనం అనండి, సాహితీ సభ అనండి. మళ్ళీ మా తెలుగు పండితులే, అది వాళ్ళు కూడా రారీట్లేదు ఈ మధ్య. మా కవులే 10 మంది కూర్చోవడం, వాడి కవిత్వం నేను, నా కవిత్వం వాడు, ఇంకా పరస్పర తద్దినాలు అంతే. ఇక్కడ ఇంకెవడూ లేడు అక్కడ. ఎందుకంటే మనకి అర్థం కాదండి అదంతా. ఏమిటి అర్థం కాదు? అంత పూర్వకవులు అంత ప్రౌఢ భాష మేము వాడేవి, అసలు మాకు వస్తే కదా ఆ భాష. అంత గ్రాంధికం అసలు వాడే. సంగీతం ఎలా అర్థం అవుతుంది? మ్యూజిక్ బ్రహ్మాండం అండి, టాప్ లేచిపోయింది, ఏమిటో లేచిపోయింది వీడికి. అర్థం కాని సంగీతం బాగుంటుంది కదా, అలాగే అర్థం కాని హిందీ పాటలు బాగుంటున్నాయి కదా. అర్థం కానప్పుడే సంసారం చాలా బాగుంటుంది. అర్థం అవ్వడం అంటే ఎక్కడికమ్మా? జగత్ అర్థమైందా? నీ జీవితం నీకు అర్థమైందా? భార్య అర్థం కాలేదంటావు, ఆవిడికి మనం అర్థం కాలేదుగా. ఆ మాటకు వస్తే అది రైటేగా, మనం చెలోక్తి కంటున్నాం. కానీ అర్థం కావడం అంటే ఎక్కడికి అర్థం అవ్వాలి? మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఏమిటి? ఏ విషయంలో ఓ పరిమితి లెక్క ఏదైనా ఉందా? మనస్సు అమ్మాయిది ఎందుకు వస్తుందంటే సమస్య. చివరిగా ఒక మాట చెబుతాను, ఇక మీరు వదలరు కాబట్టి నేనే. మనస్సు ఇదంతా సమస్య ఎక్కడదంటే మనస్సు ఉంది 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 అని ఓ దాని మీద పరిశోధన చేస్తున్నాం మనం. అసలు లోతుకి వెళ్ళిన కొద్దీ అర్థమవుతుంది. యోగ వాసిష్టం సహా సమస్త వేదాంత శాస్త్రాలు చెప్పిన మాట, మనస్సు లేదు, మనస్సు ఒక శూన్యం, మనస్సు ఒక భ్రమ. ఆలోచనల సముదాయాన్ని మనం మనస్సు అనుకుంటున్నాం. ఏ ఆలోచన మనస్సు కానప్పుడు ఆలోచనల సముదాయం కూడా మనస్సు కాదు. ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన వస్తుంది, ఆలోచన మధ్యలో గ్యాప్ కూడా ఉంది. ఆలోచనకి మధ్యలో గ్యాప్ను పట్టుకోగలిగితే మనస్సు లేదనే విషయం అర్థమవుతుంది. అర్థం కాలేదనేది మనం మనస్సు. ఆ మనస్సు అలా ఉంటే కదా నీకు అర్థం కావడానికి. ఒకలా ఉంటే అర్థమవుతుందమ్మా. ఇప్పుడు ఒక మనిషి మన ఎదురుగా ఉంటే 6 అడుగులు పొడుగు అని అర్థమైంది. పొడుగు లేనిది ఎలా అర్థమవుతుంది? 3 అడుగులు పొట్టి అని అర్థమైంది. పొట్టి లేనిది ఎలా అర్థమవుతుంది? ఎరుపు రంగు అర్థమైంది, తెలుపు రంగు అర్థమైంది. రంగు లేనిది ఎలా అర్థమవుతుంది?